బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేశ్వరం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈరోజు మొత్తం కలవకుర్తి అంతా ఇక్కడనే కనిపించినట్లు అయిపోతుంది. ఎంతమంది జాయిన్ అయ్యారు, ఏంటి, ఏ పార్టీల నుంచి వచ్చారు సార్? ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఒక సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తి, విదేశాలలో ఈరోజు అతను వృత్తిని ఉద్యోగాన్ని చేసి ఈరోజు సమాజాన్ని ఏర్పరచేయాలనే దిశగా ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న అరాచక పాలనను గ్రహించి దాన్ని ఇమిడించుకోలేక బీఆర్ఎస్ పార్టీలో అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ గోవింద్ జాయిన్ కావడం జరిగింది. ఆయనతో పాటు కొన్ని వందలాది మంది జాయిన్ కావడం జరిగింది. మా తలకొండపల్లి మండలానికి సంబంధించిన ఇండిపెండెంట్ సర్పంచ్ సీను నాయక్ ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. రైట్. మరి చెప్పండి సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా, అంటే కింది స్థాయి ప్రజలకు ఏ విధంగా వాళ్ళ పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి, ఎంతవరకు అందినాయి? ఇంద్రమ్మ ప్రభుత్వం ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని కొంతమంది నాయకులు చెప్పుకుంటున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మందిని 1 కోటి రూపాయలు ఇస్తా అంటే 1 కోటి కోట్లు కావాలి. తెలంగాణ బడ్జెట్ 2,50,000. ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల బడ్జెట్ అయితే కూడా 1 కోటి మందికి 1 కోటి రూపాయలు ఇవ్వడు రేవంత్ రెడ్డి. బూటకపు హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. రైతు బంధు ఎగ్గొట్టిర్రు, ముసలలో నోట్ల మట్టి కొట్టిర్రు, ఆడోళ్ళ నోట్ల మట్టి కొట్టిర్రు, యువత నోట్ల మట్టి కొట్టిర్రు, ప్రతి సబ్బండ వర్గానికి మట్టి కొట్టిర్రు ఈ కాంగ్రెస్ పార్టీలు. వచ్చే 2 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, చూస్తారు ప్రజలు ఎవరు గెలుస్తారు అనేది. అదే ఆ రెండేళ్ల ఎలక్షన్లనే బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తాం, కేసీఆర్ గోరి మీద కాంగ్రెస్ జెండా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎగిరేయబోతున్నారు రాబోయే ఎలక్షన్ల, కేసీఆర్ దమ్ముంటే చూసుకుందామని చెప్పేసి కూడా మొన్న సభల నుండి సవాల్ విసిరింది రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఇలాంటి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎవరు సావు ఎవరి చేతులు లేదు. భూమి మీద పుట్టిన వ్యక్తి పుట్టినరోజే దేవుడు సావు రాసిండు. ఓ 40 ఏళ్ళకి దోస్తుండో, ఓ 60 ఏళ్ళకి దోస్తుండో, ఓ 70 ఏళ్ళకి. ఎవడు గోరి మీద ప్రజలు జెండా ఎగిరేస్తారో, ఎవడు ముందు వస్తాడో, ఎవడు సావు ఎవడు చూస్తాడో కాలం నిర్ణయిస్తుంది. తప్పకుండా కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. నీ అబద్ధపు మాటలు నమ్మి, నీ మోసపు మాటలు నమ్మి నిన్నేదో ఉద్ధరిస్తావు అనుకొని ఈ తెలంగాణ ప్రజలు నిన్ను సీటెక్కించారు. నువ్వేం చేసినావు అనేది కళ్ళకు కనిపించింది. 3 రైతు బంధు 3 పంటలు ఎగ్గొట్టినావు, ఇచ్చిన వ్యవస్థను నడపలేకపోతున్నావు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోయినావు, ఇచ్చిన పింఛన్లే 2,000 4,000 చేస్తాను, ఇచ్చిన 2,000 3 నెలలు ఎగ్గొట్టిండు. ఈయన వచ్చినాక 2,000 పింఛన్ కూడా 3 నెలలకు కొట్టిండు. కావాలంటే ఇంటికి మళ్ళీ లెక్క చూసుకుంటే అన్యాయమైన ప్రభుత్వం ఇది, దురాక్రమమైన ప్రభుత్వం ఇది. దోసుకోవడం తినడం తప్ప వీళ్ళ నుంచి ఏది కాదు. పరిపాలన శాత కాదనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. రైట్. మరి ఎందుకు ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఎందుకు ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు, రేవంత్ రెడ్డికి టార్గెట్ అవుతుంది? మీలాంటి యువ నాయకుల కూడా అనేక కేసులు పెడుతున్నారు. ఎందుకు బీఆర్ఎస్ నాయకులే కనిపిస్తున్నారా? ఇక్కడ ఈ రాష్ట్రంలో వివిధ పార్టీలు కూడా ఉన్నాయి, బీజేపీ ఉన్నది, బీఎస్పీ ఉన్నది, వామపక్షాలు కూడా ఉన్నాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటయింది. చాలా సందర్భాలలో మున్సిపాలిటీలలో మామూలుగా ఇలా వాళ్ళ మీద ఎందుకు కేసు పెడతారు? బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటే చైర్మన్ అయ్యారు. మా దాన ఒక్కటే గెలిచింది కాంగ్రెస్. మా దాంట్లోకి వెళ్ళి ఎత్తుకుపోయి కాంగ్రెస్ వాళ్ళని చైర్మన్ చేసారు, కాంగ్రెస్ కండు వేసి. ఇలా వాళ్ళ కేసులకు భయపడితే ఉద్యమం అయ్యేది కాదు, తెలంగాణ వచ్చేది కాదు. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎలాంటి కేసులు పెట్టినా అనుభవించడానికి రెడీగా ఉన్నారు. ఉద్యమాలు చేసి వచ్చిరండి వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు ఉద్యమాలు చేసి వచ్చారు. ఈ కేసులకు ఎవడు భయపడతాడు? ఇవన్నీ తాటాకు సప్పుళ్ళు. ఇదేది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఖచ్చితంగా 2 ఏళ్లలో ఎలక్షన్స్ వస్తాయి. 2 ఏళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ నాయకత్వం గెలుస్తుంది, నిలబడుతుంది. తెలంగాణలో మళ్ళీ 20-30 సంవత్సరాలు మళ్ళీ దిక్కు దరిదాపులు ఉండదు ఏ రాజకీయ పార్టీ. ఇక్కడ కల్వకుర్తికి సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించిన కార్యకర్తలు, లీడర్లు వచ్చినట్లు అనిపిస్తుంది. ఈరోజు బీజేపీ నుండి కాంగ్రెస్ నుంచి జాయిన్ కావడం జరిగింది. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కల్వకుర్తి ప్రాంతంలో ఏ విధంగా ఉండబోతుంది? అంటే బీఆర్ఎస్కి అన్ని రాబోతున్నాయి, కాంగ్రెస్కి అన్ని, బీజేపీకి అంటాం. ఈరోజు మొన్న మున్సిపల్ ఎలక్షన్లోనే ఆమన్గల్కు బీజేపీకి గట్టి బుద్ధి చెప్పినాం, కాంగ్రెస్ పాతాళానికి తొక్కేసినాం.
15 సీట్లలో ఒక్క సీటు గెలిచింది కాంగ్రెస్ అధికార పార్టీ. ఒక వార్డులో తమ్మి 16 ఓట్లు వచ్చినాయి. 1200 ఓట్లు ఉంటే 16 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. ఇక ఆయన అధికారము, ఆయన అధికార పార్టీ, కాంగ్రెస్, ఆ గుర్తు, ఎమ్మెల్యే వాళ్ళందరూ ఏడున్నారో తల పెట్టుకోవాలని వాళ్ళకి తెలియాలి. వచ్చే ఎన్నికలల్లో కల్వకుర్తిలో బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. అది జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక ఎమ్మెల్యే అయినా ఇంకేదైనా, రాష్ట్ర ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్ అయినా ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. నాయకులు కొంతమంది పోతుండొచ్చు. ఇప్పుడు కొంతమంది నిడమన్నా కూడా గెలిచినోడు అటు ఇటు ఉరుకులాడుతున్నాడు. ఏదో అధికారం ఉందని చెప్పి దాసోహం అయ్యి కొంతమంది సర్పంచులు ఆడేడు గీత దాటిపోతుర్రు. ఇదంతా ఏది పర్మనెంట్ కాదు. పర్మనెంట్ ఏం కాదు. శాశ్వతంగా 10 మందికి సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళం, ఒక 10 మంది మంచి కోరే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళం బీఆర్ఎస్లో ఉన్నాము. ఆ నాయకత్వంలోనే కల్వకుర్తిలో నాయకత్వం నడుస్తుంది. వచ్చే కల్వకుర్తి ఏ ఎలక్షన్లో అయినా ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి నాయకత్వంలో ముందుకెళ్తాం. కేసీఆర్, కేటీఆర్ జెండా ఎగిరేస్తాం. తప్పకుండా కొన్ని వేల కుటుంబాలను తల రాతను మారుస్తాం. దేవుడు రాసిన రాతను కూడా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా దాన్ని ఆ లక్ష్యం డెఫినెట్ గోల్ చేస్తాం. రైట్. చివరిగా చెప్పండి, మొన్న కర్ణాటక ఎంపీ నిండు పార్లమెంట్ సభలో ఇండియా పాకిస్తాన్ పోలుస్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది అని చెప్పాడు. సో దీనికి ఇక్కడ కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 8 మందిలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఎందుకు నోరు మెలపడం లేదు? అదే బీఆర్ఎస్కి సంబంధించిన ఏ ఒక్క సభ్యుడున్నా ఇలాంటి పరిస్థితి ఉండేదా? ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? ఆ ఎంపీ తేజ్వంత్ సూర్య వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అతడు మాట్లాడిండు. నోటికి చాతగానోళ్ళు, చావు నెత్తురు లేని వ్యక్తులు ఈరోజు ఎంపీలుగా ఉన్నారు. బీఆర్ఎస్లో దమ్మున్నోళ్ళని గెలిపియలే. ఈరోజు ఒక్కడున్నా వాడిని నిలదీసేటోడు, నిలబెట్టేటోడు. ఈరోజు మహిళా బిల్లును కానీ, డీలిమిటేషన్ బిల్లును కానీ ఈరోజు గెలిపించే విధంగా ప్రయత్నం చేసేటోడు. అంతేకాదు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పార్లమెంట్లో తెలంగాణలో ఈ పని కావాలి, ప్రజలకి ఇది కేంద్రం ద్వారా జరగాలని అడిగేటోళ్ళు లేడు. వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు అలా ఎంపీలు. బీజేపీ వాళ్ళేమో అధికార పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ సంచులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకెందుకు ప్రజలది? ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు. దానికి నిదర్శనం ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది అంటే రాబోయే ఎలక్షన్ల కల్వకుర్తి సత్తా ఏంటో చూపెడతామని చెప్పేసి ఇక్కడ ఆ ఉప్పల వెంకటేష్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మా పక్క నియోజకవర్గమైన మా రేవంత్ రెడ్డి అత్తగారి నియోజకవర్గమే కావచ్చు, కానీ ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది నువ్వా చిలవడ్డా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఇడికెళ్ళి సూటిగా హెచ్చరించడం అనేది జరిగింది. కల్వకుర్తి మొత్తం ఖాళీ అయిపోయింది, మొత్తం బీఆర్ఎస్ జెండలే ఎగరబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ రేపు జరిగే ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, వచ్చే నువ్వు అన్నట్లనే బీఆర్ఎస్ పార్టీని ఏదైతే బొంద పెడతాను నువ్వు అనుకుంటున్నావో ఆ బొంద మీదనే మొలకలెత్తి నిన్ను పొందబెట్టే పరిస్థితికి వస్తుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఇక్కడ ఆయన హెచ్చరించడం అని జరిగింది. అధిష్టానాన్ని కావాలని కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ను కావాలని టార్గెట్ చేసి తిట్టడం కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలతో పెట్టుకుంటే అడుగున అడ్డుపడతాము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదే మొన్నటికి మొన్న ఒక ఎంపీ మాట్లాడిన మాటలకు ఇక్కడ ఉండే 8 మంది, కాంగ్రెస్లో ఉండే 8 మంది, బీజేపీలో ఉండే 8 మంది ఏ ఒక్కరు కూడా మాట్లాడలేకపోవడం అంటే వాళ్ళు తెలంగాణ వాదులు కాదు, తెలంగాణకి ఎంతో ద్రోహం చేసిన వాళ్ళే అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే ఒక మా పార్టీకి సంబంధించి, మా బీఆర్ఎస్కు సంబంధించి ఒక్క సభ్యుడున్న ఈరోజు ఆయన గల్లబట్టి కూర్చొని సారీ చెప్పించే వాళ్ళము, తెలంగాణ గురించి మాట్లాడితే ఒప్పుకునే వాళ్ళం కాదు అని చెప్పేసి కూడా ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. నీకు ఇక్కడి నుంచి నీ అంత చూస్తాము, ఇక్కడ నుంచి సవాల్ చేస్తున్నాం బీఆర్ఎస్ భవన్ నుంచి. ఈరోజు దాదాపుగా 300 మంది జాయిన్ అయ్యారు. ఇంకా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంత బలం ఉంటుంది కల్వకుర్తిలో మా సత్యేంటో చూపెడతామని చెప్పేసి కూడా వెంకటేశం స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాస్కో రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా తిరుగుతావో కల్వకుర్తిలో అని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.